బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. నేరము చేసి తిని నేనయ్యా, నా పరాని మోసిన యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. సపట్లు కొడుతూ ఆయన బంగారు తండ్రిగా నీ నా పాపములను నేరములను మోసుకొని హల్లెలూయా రాహతలే శత్రువు నుండి నన్ను విడిపించి రెక్కల నీడలో దాచితివి. తప్పడుకు వేను. శత్రువు నుండి నన్ను విడిపించి రెక్కల నీడలో దాచితివి. దుఃఖములన్నీయు పాపితివా, దుఃఖములన్నీయు పాపితివా, చక్కని తండ్రివయ్యా యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. అందరూ పాడదాం. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. గడిగా చప్పట్లు కొడుతూ చివరిగా నా యేసయ్యా, గ్లోరీ చెల్లింతును యేసయ్యా. పాడుగా బంగారు తండ్రి నా యేసయ్యా, యేసు స్తోత్రము చెల్లింతును యేసయ్యా. పాపము నుండి నన్ను విడిపించి రక్తమునకై నీవు సిందించి. పాడుదాం అందరూ. పాపము నుండి నన్ను విడిపించి రక్తమునకై నీవు సిందించి రక్షణ వస్త్రమును నాకిచ్చి రక్షకుడైనావు యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. బంగారు తండ్రి అందరూ యేసయ్యా, గ్లోరీ స్తోత్రము చెల్లింతును యేసయ్యా. నేరము చేసి తిని నేనయ్యా, నేరము చేసి తిని నేనయ్యా, పరాని మోసినావు యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, గడిగా గడిగా బిగ్గరగా యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా. నీ కోసము నా కోసము ఆయన నేరము మనము మోపితిమి, మన భారాన్ని ఆయన మోసి ఆయన రక్షణ వస్త్రాన్నిచ్చి దుఃఖములన్నీ పాపి ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నుకొని ఎంత భాగ్యమునిచ్చిన దేవుడు. గట్టిగా బిగరిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడుగులు చారకనను నడిపితివి, ఉన్నత సేవకై పిలిచితివి. రెండు చేతులు పైకెత్తి. అడుగులు
ఉన్నత సేవకై పిలిచితివి, ఎన్నికలేని నన్ను ఎన్నుకొని ఇంత భాగ్యమునిచ్చిన యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రము చెల్లింతును యేసయ్యా. అలాగే నిలబడి ఉందాము. 99వ కీర్తన చదువుదాం. సంకీర్తన 99వ అధ్యాయము 1 నుంచి చివరి 9 వచనాలు ఉన్నాయి. దయచేసి మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఇన్ని దినాలు మనం బైబిల్ తెరిచామో లేదో, తెరిచి చూస్తున్నామో లేదో, చదువుతున్నామో లేదో, ఇప్పుడైనా ఈ కీర్తన భాగాన్ని చదివేటప్పుడైనా మీరు తెరవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. అందరము కూర్చొందాము, చక్కగా కూర్చొందాము కొద్ది నిమిషాలే. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా నా ప్రభు పేరట నిండు వందనాలు తెలియచేస్తున్నాను. వెనకల స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, టోటల్ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చక్కటి ఆర్కెస్ట్రా ఎంతో భారం కలిగి ప్రతి వారం పాటలు పాడాలి అని ఆశ కలిగిన వారికి ఎంతో చక్కగా వారు సంతోషంతో ప్రోత్సాహపరుస్తూ అందరికీ పాటలు సమయం ఇవ్వండి వారు ఎంతో చక్కగా మరి కీబోర్డ్ ఫ్యాడ్ ప్లే చేస్తున్న తమ్ముళ్ళు కూడా నిండారా ప్రభు నామలో వందనాలు తెలియచేస్తున్నాను. ప్రెసిడెంట్ గారికి, సంఘ పెద్ద గారికి, వెనకల నాగేశ్వరరావు గారికి కూడా వందనాలు. అలాగే మరి యూట్యూబ్ వీక్షిస్తున్న మరి ప్రియ దేవుని బిడ్డలకు, దేవుని ప్రజ అందరికీ కూడా, ఆ ప్రజలందరికీ ప్రభు పేరట వందనాలు. గడిచిన వారం మా కుటుంబములో పాస్టమ్మ గారు నేను చాలా బలహీనంగా ఉన్నాము. సంఘమంతా వచ్చి మీరు చాలా పరిచర్య చేశారు. అందుకు మీకు నా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత చాలా కఠినమైన పరిస్థితి అయినా ప్రభు తన ఉచితమైన కృపలో తాను తన సేవలో సజీవ సాక్షులుగా మీ మధ్య ఉంచి ఉన్నాడు. అందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. గట్టిగా చెప్దామా? ఆమేన్. రోగులైన వారు, ఒకవేళ మీకు బాగులేని వారు, రోగులైన వారు మాత్రమే చేతులెత్తండి. ఒకసారి ప్రార్థన చేయాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేస్తాను. రోగులు, ఒకవేళ మీకు ఏమైనా, ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఉన్నా, ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చేతెత్తే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ సమయంలో చక్కగా ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లో, చప్పట్లో, ఆర్కెస్ట్రాలో అన్ని విషయాల్లో మీరు తోడై ఉండి నడిపిస్తున్నారు. కరెంట్ విషయం కొరకు కూడా నాయన మేము ప్రార్థిస్తున్నాం. అలాగా బాగులేని బిడ్డలు చేతులెత్తి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో సీతక్కను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అలాగే తన కోడలు మా ప్రభా నవ్యను ప్రభా ఇదిగో తండ్రి నాయన ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం.
ఇక ఎంతమంది అయితే ప్రభువా గర్భిణీ స్త్రీలు ఉన్నారో, ఎంతమంది అయితే ప్రభా సంతానము లేని వారు ఉన్నారో ప్రభువా, వారందరినీ ముట్టి స్వస్థపరచుదు అని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ దాసురాలను కూడా ముట్టి స్వస్థపరచండి. చిన్నారి బిడ్డలు, వృద్ధులు, బాలురు అందరినీ పేరు పేరున మీరు స్వస్థపరచండి ప్రభా. స్త్రీలను, పురుషులను, వృద్ధులని, బాలురిని ప్రభువా ఈ సంవత్సరం మరింతగా ఓ దేవా రెండంతలుగా అయా ఇదిగో పాడి పంటలు, ఆవుగోలు, కోడికొకరు అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరికి ఎటువంటి బలహీనతలు కలగకుండా దగ్గు, జలుబు, రోగ రుగ్మాదలు అన్నిటి నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. అయా నీ వాక్శక్తిని పంపి బాగు చేయమని ప్రభా ఇదిగో వాక్యం మీది మాట్లాడేవారు మీరు ప్రభా. మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకుచున్నారు. జనులు వణుకును అని దేవుని వాక్యం చూస్తున్నాం ప్రియులరా. దేవుని మందిరానికి మీరు వచ్చేటప్పుడు చాలా ఈజీగా వస్తున్నారు. మీరు ఎలాగొస్తున్నారు? చాలా ఈజీగా వస్తున్నారు మీరు. కానీ దేవుని వాక్యం ఏంటి తెలియచేస్తుంది తెలుసా? ఆయన సన్నిధికి వణుకుతూ రావాలట. హల్లెలూయా. ఆయన సన్నిధికి ఎలా రావాలి? భయముతో రావాలి. ఎవరికి వణుకు ఉంటుందని అంటే భయం కలిగి ఉన్నవాడికి వణుకు ఉంటుంది. ఇక్కడ అదే మాట అంటున్నాడు భక్తుడైన దావీదు ప్రియులారా, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకును. దేవునికి స్తోత్రం. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మనం ఎంత సీనియర్ విశ్వాసులైనా, ఎంత సీనియర్ క్రైస్తవులైనా దేవుని మందిరానికి వచ్చేసరికి ప్రియులారా భయముతోను వణుకుతోను మనం ఇక్కడికి రావాలి. అలాగే కీర్తనాల్లో 2వ అధ్యాయం 11వ వచనములో ఏమని రాస్తాడో తెలుసా? అక్కడ కూడా అద్భుతంగా చక్కటి మాట అక్కడ కనిపిస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం 11వ వచనములో ఏమని రాస్తాడో తెలుసా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో గడగడ వణుకుచు, అయ్యో ప్రార్థన తప్పుగా చేస్తున్నానా, అయ్యో నేను పాట తప్పుగా పాడుచున్నానా, అయ్యో నేను అయోగ్యకరంగా ఇక్కడ ఉన్నానా, నేను ఏ రీతిగా ఉన్నాను, నేను ఇంకా పాపం చేస్తూనే ఇక్కడికి వస్తున్నానా, నేను ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఇక్కడికి వస్తున్నానా అని దేవుని సన్నిధిలో భయముతోను వణుకుతోను మనము రావాలా. దేవునికి స్తోత్రం. అలాంటి మనస్సు మనం ఎప్పుడు కలిగి ఉండాలా. ఎప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఈ స్థలములో ప్రభు ఉన్నాడు, దేవుని సేవకులు వాక్యం ప్రకటిస్తున్నారు, దేవుని దర్శనం నాకు కావాలని ఇక్కడ భయంతో రావాలి. కానీ ఈరోజు ఎంతమంది వస్తున్నారు భయంతో? చెప్పండి, భయంతో ఎంతమంది వస్తున్నారండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తన గ్రంథములు అంటున్నాడు, జనులు వణుకుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మనం దేవుని భయపడాలి, లేదా దేవుని ఎందుకు మనము వణకాలి అని అనుకుంటే గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా 3వ వచనములో మనం చేస్తాము కదా, భయంకరమైన నీ గొప్ప నామము వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మనకు వణుకు రావాలా. మనలో ఏ నీతి ఉంది చెప్పండి, మనలో ఏ పరిశుద్ధత ఉంది చెప్పండి. ఆయన, అందరు చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. అక్కడ అదే మాట రాస్తాడు, యెహోవా పరిశుద్ధుడు అని. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనాల్లో, ఈ మనం చదివిన కీర్తన భాగములో 3 సార్లు పరిశుద్ధత కోసం రాస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది ఎక్కడ రాస్తాడంటే 3వ వచనములోనే రాస్తాడు, ఇప్పుడు చదివిన మాట. రెండవది ప్రియులారా 5వ వచనములో రాస్తాడు. 5వ వచనములో మనము లాస్ట్ లైన్ లో మనం చదవగలుగుతాం, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని ప్రజా, ఈ సమయంలో వాక్యం వింటున్న మీరెవరు? ప్రతిరోజు మన నోటిలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత అని పలుకుతూనే ఉండాలి. అప్పుడు మన అవయవాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. హల్లెలూయా.
మన అవయవాలన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. ఎప్పుడు పరిశుద్ధమైన మాట, ఎప్పుడైతే మంచి మాట పలుకుతుంటామో ఈ అవయవాలకు అన్నిటికీ గొప్ప శక్తి వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటిది ఏమని రాస్తాడు చూసారు అక్కడ, ఎందుకు మనం ఆయనకు భయపడాలి, ఆయనకు వనకాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ వచనం తర్వాత 9వ వచనంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుటాల సాగిలపడుడి. దేవునికి స్తోత్రం. అక్కడ 3 సార్లు పరిశుద్ధత కొరకు రాయబడి ఉంటది. అసలు పరిశుద్ధత అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే గనుక ప్రియులరా, 2వ పేతురు పత్రికలో మనం రాసినప్పుడు అక్కడ పరిశుద్ధత కొరకు రాసుకుంటూ వస్తాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనములో కూడా చదివినప్పుడు అక్కడ పరిశుద్ధుడు 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 అని రాస్తున్నాడు. ప్రియులరా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు అనగా ఒక మాట మీకు నేను చూపిస్తాను, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గనుక చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రియులరా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 3వ వచనాన్ని ఒకసారి దయచేసి చూద్దాం. ప్రియులరా, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మనం అక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూడగలుగుతాం. దయచేసి మీరందరూ కూడా 3వ మాట 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక చదవాలి, త్వరగా చదవాలి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి, బిగ్గరగా వెనకల కొట్టు. హల్లెలూయా. పరిశుద్ధత అనగా దేవుని చిత్తము అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత అంటే మాట్లాడండి ఏంటి? దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. అందుకే ఏమంటున్నాడు తెలుసా అక్కడ దేవుని వాక్యం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అని రాస్తాడు. అంటే పరిశుద్ధత అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేసేవాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు. పరిశుద్ధంగా ఉన్నవాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. ఏమండి, కన్య మరియ దేవుని చిత్తాన్ని జరిగించింది. ఏ పాపము చేయలేదు, ఏ పురుషునితో కూడలేదు ప్రియులరా. అందుకే పరిశుద్ధురాలుగా ఈరోజు కొత్త నిబంధనలో ఆ మొట్టమొదటిగా కృప పొందిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే కన్య మరియ. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి, హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో కృప పొందిన వ్యక్తి ఒకరున్నారు, ఆయన ఎవరు అని అంటే నోవాహు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధత కొరకు తెలియజేస్తున్న మాటలు అనేక. 71వ కీర్తనలు 22వ వచనంలో కూడా అద్భుతమైన మాట అక్కడ రాస్తాడు. ప్రియులరా, చదవండి 22వ వచనం. 71:22లో కూడా అక్కడ నా దేవా నేను కూడా చదవాలా. 71వ కీర్తన 22వ వచనం. పరిశుద్ధత కోసం 2 మాటలు మీకు నేను తెలియజేస్తాను, అనంతరము నా సందేశాన్ని నేను మాట్లాడతాను. ఓకే. నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి, చూడండి, సర్వమండల వాయిద్యములతో నిన్ను స్తుతించుదును. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తోత్రం. అక్కడ మనం చదివాం కదా పరిశుద్ధ దేవుడు అని, ఆయన పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని. ఇక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఇశ్రాయేల్ని కాపాడే దేవుడు పరిశుద్ధ దేవుడు. అందుకే ఇశ్రాయేలు దేవుడు అట పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత వాక్యాలన్నీ కూడా మనం చూసినప్పుడు పరిశుద్ధత కోసం ఎంతగానో రాస్తుంటారు. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, పరిశుద్ధత అనగా దేవుని చిత్తం. దేవుని చిత్తం చేస్తే మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. రెండవది ప్రియులారా, పరిశుద్ధంగా ఎప్పుడు మనము చేయగలము అంటే మనం పవిత్రులుగా ఉండగలుగుతాం అని అంటే పాతదన్ని విడిచిపెట్టాలి, పాతదన్ని పోవాలి. ప్రైజ్ ది లార్డ్. పాతదన్ని పోవాలి. పాతది పోకుండా నువ్వు ఎలా పరిశుద్ధుడు అయిపోతావు? ఎలా పరిశుద్ధపరచబడతావు? నువ్వు ఏం లేదు.
ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు, ఈ ప్రభు బల్ల సంస్కార ఆరాధనలన్నీ కూడా తీసుకుంటున్నారు, కానీ ఇంకా పరిశుద్ధత లేదు, భయము లేదు, వణుకు లేదు. అందుకు భయముతో వణుకుతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధత ఎప్పుడు మనకు వస్తుందని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం. దేవుని భయం లేకపోతే, ఇప్పుడు బొత్తిగా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేతులు గోర్లు గోక్కుంటున్నారు. గల కారణం ఏమిటంటే దేవుని భయం లేదు, వణుకు లేదండి, వణుకు లేదు. ఈజీగా వస్తున్నాడా, వెళ్దాంలే, ఎప్పుడు వెళ్ళే దేవుని మందిరమే కదా అని వస్తున్నారే తప్ప, అయ్యో ఇది పరిశుద్ధ దేవుని ఆలయం, ఇది ఈ ఆలయములో దేవుడు ఉన్నాడో చూస్తున్నాడో అని ఏ ఒక్కరు కూడా నిజంగా వణుకుతో రావట్లేదు. చాలా ఈజీగా వచ్చేస్తున్నారు మందిరానికి. ఎలా వచ్చేస్తున్నారు? చాలా సులువుగా వచ్చేస్తున్నారు ప్రియులారా. కానీ కొన్ని బ్రాంచెస్లో నేను చెప్తున్నాను వినండి, రింగుడుమెట్టు సంఘం కోసం నేను చెప్తున్నాను ఒక మాట. మందిరానికి ఇక్కడ వస్తారు, బయట వచ్చి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను లోపలికి వస్తున్నానయ్యా, ఈరోజు సేవకుడు ఏం మాట్లాడబోతున్నారో, లేదా ఏదైతే నాతో మాట్లాడబోతున్నావో ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని లోపల వస్తారు. నూతిబంధ సంఘం కూడా అట్లాగానే వస్తారు, వచ్చి వరండాలో నిలబడి ప్రార్థన చేసుకుంటారు, అక్కడ ప్రార్థన చేసుకొని లోపలికి ప్రవేశిస్తారు. ఇకపోతే కదా నేను చెప్తున్నాను, దొడ్డికొండ సంఘంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకొని లోపలికి వస్తారు. మీరు ప్రార్థన సులువుగా వచ్చేస్తున్నారు, వణుకు లేదు, భయం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు భయం గనుక ఉంటే, నీకు వణుకు గనుక ఉంటే, దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటే గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కనీసం నిద్రపోవడానికి కూడా అవకాశము ఇవ్వరు మీరు. కానీ ఈరోజు చాలా మంది నిద్రపోతూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధత అనగా మొదటిది ఎటట దేవుని చిత్తము చేయటమే పరిశుద్ధత కలిగి ఉండటం. ఇకపోతే కదా దేవుని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో, అందరితో సమాధానము కలిగి ఉండుట పరిశుద్ధత అని, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడని చెప్పి దేవుని వాక్యం రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అందరితో సమాధానంగా, అందరితో సమాధానంగా ఉండటమట, అది పరిశుద్ధతకు సాదృశ్యం ప్రియులరా. కానీ ఈరోజు శరీరాల నిండా, ఈ దేహము నిండా, ఈ యొక్క మన హృదయాల నిండా ఈరోజు పాపాలు పెట్టుకొని ఏవేవో మోసుకొని మనం పరిశుద్ధులం అనుకుంటున్నాం ప్రియులరా. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో రాస్తాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతము నా యొద్ద ఉన్నది. దేవుని దగ్గర ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏం చేస్తున్నావో, నీ దేహముతో ఏం చేస్తున్నావో, నీ శరీరముతో ఏం చేస్తున్నావో, ఈ దేహముతో చేసే వాటికి అన్నిటికీ కూడా జీతం ఉంటుంది ప్రియులారా. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో రాస్తాడు ప్రియులారా, ఎందుకనగా, చదవండి అమ్మ, చదువు, రిజ్వాని చదువుతారు. బైబిల్ ఇవ్వండి. చదువమ్మా, నువ్వే చదువు, ఇంకెవరికి చదివించాను నేను. 2వ కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నటువంటి, అపోస్తలుడు కొరింథీ సంఘముతో రాస్తూ అంటున్నాడు అక్కడ 5వ అధ్యాయం 10వ వచనం. చూడండి, మీకు భయం పుట్టాలని మాట చెప్తున్నాను. ఒకసారైనా కనీసం దేవుని యందు దేవుని బిడ్డలైతే, మీరు క్రైస్తవులైతే భయం తెచ్చుకోగలరు ఈ మాటను బట్టి. చదువునా అమ్మా? 2వ కొరింథీ 5:10 2వ కొరింథీ రాసిన పత్రిక బాణస్కేనే చాలా. అయితే అదేనా? 2వ కొరింథీ 5:10. ఎస్, ఎందుకనగానే ఉంటది. చూడు నాన్న, హెడ్డింగ్ చూడు బాబు. సంథింగ్ మిస్టేక్. ఇటు చూడాలి అందరూ, ఉసూరుమని ఉండకుండా ఏదో బ్రతుకులు కానీ పెద్ద బ్రతుకేస్తున్నాం అనుకుంటున్నారు. భక్తి చేసి సావండ్రా.
ఎందుకనగా అమ్మా, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన అమ్మా వాటి ఫలమును అలాగా ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలయును. దేవునికి స్తోత్రం. మింగె పోత్రం. దేహము, ఈ దేహము అనగా ఈ శరీరముతో చేసేవి నోరుతో చేయవచ్చు, పెదవులతో చేయవచ్చు, నాలికతో చేయవచ్చు, కళ్ళతో చేయవచ్చు, ఈ చెవులతో చేయవచ్చు, ఈ చేతులతో చేయవచ్చు, ఈ కాళ్ళతో చేయవచ్చు, హృదయ గ్రహింపుతో కూడా చేయవచ్చు. ఈ దేహముతో చేసే ప్రతి కార్యము కూడా మంచివైనా సరే, చెడ్డవైనా సరే, అవి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలసి వస్తుందట. ఇక్కడ అనుకుంటున్నాం, ఓహో ఇక్కడ గణేష్ అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మంచిగా పాటలు పాడుతున్నాను, తిమోతి అనుకోవచ్చు మంచిగా పాటలు పాడుతున్నాను, సంఘ పెద్ద అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా నేను చక్కగా నడిపిస్తున్నాను, నేను అనుకోవచ్చు నేను చక్కగా ఆరాధన నడిపిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను అనుకొని, కానీ ఒక్కరోజు అవి మంచివైనా చెడ్డవైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అలా కనబడతాయి. జాగ్రత్త చూసుకోండి. ఇది హెచ్చరిక. క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల ఈ కళ్ళతో ఏం చూస్తున్నావో, ఈ చెవులతో ఏం వింటున్నావో, ఈ నోరుతో ఏం మాట్లాడుతున్నావో, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మీటింగ్స్ పెడుతున్నాం అనుకుంటున్నావు. క్రీస్తు న్యాయపీఠం ఎదుటల ఒకరోజు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుటాలట ఏం చేస్తుందట, కనిపిస్తాయట. అక్కడ కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేసే ప్రతి పని అక్కడ కనిపిస్తుంది ప్రియులారా. ఇంకొకసారి చదువునా, ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల ప్రత్యక్షత కావలయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్షము కావలేను. ఇక్కడ పోజులు కొడుతుంటాం మనం భూమి మీద, ఈ దేహంతోనే కదరా, ఈ దేహంతోనే పోజులు కొడుతుంటాం, ఈ నోరుతోనే మాట్లాడుతుంటాం. మన సంగతి అక్కడ తెలిసిపోద్ది అనమాట. అందుకే వాని క్రియల చొప్పున అని చెప్పి మనం ప్రకటన 22:12 మనం చూసాం కదా, ఆ మాట మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. వాని క్రియల చొప్పున నీ దేహముతో, నీ చేతులతో, నీ నోరుతో, నీ పెదవులతో, నీ చెవులతో, నీ కళ్ళతో, నీ పాదాలతో నువ్వు ఏం చేశావో అక్కడ కనిపోతుంది. అక్కడ కనబడిపోతుంది. బయట ఉన్న చెల్లెల్లారా, మేము గొప్ప చదువులు చదువుతున్నాం, మేము ఇదిగో నర్సింగ్ చేస్తున్నాం, మేము ఇదిగో ఇంజనీరింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో, న్యాయపీఠం ఎదుటలా దొరికిపోతాం. ఇక్కడ మాత్రం సంతోషంగా ఉంటున్నాం, ఇక్కడ మాత్రం సంతోషంగానే పేడు కీబోర్డు వాయించేస్తున్నాం, ఇక్కడ మాత్రం సంతోషంగానే చప్పట్లు కొట్టేస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటలా ఇదిగో నువ్వు చేశావు, ఇదిగో నువ్వు పలానా ఇది చేశావు, పలానా వారికి ఇలా నువ్వు మాట్లాడావు, పలానా వారికి ఇట్లా చేశావు, నువ్వు జారత్వం చేసావు, ఇదిగో పాపం చేసావు, వ్యభిచారం చేసావు, ఇదిగో అక్రమం చేసావు, ఇదిగో నీ పొరుగు వానిదేది ఆశింపవద్దంటే ఆశించావు, ఇదిగో. అక్కడ న్యాయపీఠం ఎదుటాల ఇలా లైన్గా మనం చేసిన పనులకి నయో మీర్చుండన మనం చేసిన పనులకట కిరీటాలు ఇవ్వడానికి లైన్గా ఉంటారట. ఎలాగా లైన్గా ఉంటారట.
నువ్వు చక్కగా పరిచర్య చేస్తున్నావు, సాపలేస్తున్నావు, ధూళి ఇక్కడ చర్చిలో ఉన్న చెత్త చెదారం అంతా తుడిచేస్తున్నావు. నువ్వు తుడిచేస్తుంటే హాహాహా బలం మంచి నమ్మకమైన నా శిశురాల విశ్వాసి కవిత అనుకుంటే సంతోషిస్తాం. ఇక్కడ అన్ని పరిచయం చేస్తుంటారు కదా, తుడుస్తుంటారు, ఇక్కడ అన్ని చేస్తారు. దేవి తుడుస్తుందా. మొట్టమొదటిగా దేవుడు ఇచ్చేటువంటి కిరీటం ఏంటట తెలుసా? మమ్మల్ని అతిశయిస్తాడటండి. ఏం చేస్తాడట? అతిశయిస్తాడట. అతిశయ కిరీటం. కీబోర్డుతో ఎంతో చక్కగా దేవుని నామాన్ని ఉల్లాసంగా అందరూ సంతోషంగా పాడేటట్లు ఆయన ప్లే చేస్తున్నాడు. దేవుడు ఎంత కదా, ఆయన పాడుతుంటే వాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తుంటే మనం పాడుతుంటే దేవుడు అతిశయిస్తాడా లేదా? ఆ అతిశయ కిరీటం. మంచిగా పాడేవు నాన్న, మంచి కీబోర్డ్ ప్లే చేసావు, మంచిగా ఫ్యాడ్ ప్లే చేసావు, దేవునికి స్తోత్రం. చాలా మంది కొంతమంది కవితకి లేకపోతే దేవికి లేకపోతే సంఘ పెద్ద గారికి ఏలీకి జాన్సన్కి సామ్యులకి వీళ్ళకి అందరు కిరీటాలు వేస్తుంటే కొంతమంది అబ్బా నాకు కూడా మంచిది ఇచ్చేస్తారేమో అనుకుంటాం. కానీ శివరికి ఏం దొరుకుతుందట తెలుసా? శివరికి నిరుత్సాహము దొరుకుతుందట. నాకు ఇస్తుంది అనుకున్నాను రా, నాకు ఆ కిరీటం ఇస్తారనుకున్నాం. కబడ్దార్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎవరైనా ఈ దేహముతో జరిగించే ప్రతి దానిని బట్టి దేవుడట ఏం చేస్తాడు? అవి చెడ్డవైనా మంచివైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల. అందుకే యవన బిడ్డలకి మీకు చెప్తున్నాను, అస్తమానం సెల్లు పట్టుకొని అస్తమానం ఏవేవో మన క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల మనం దొరికిపోతాం. నాకు పాటలు పాడాను కదా, అయ్యో లూదియా మంచి పాటలు పాడుతుంది అమ్మ, నాకు ఇంకా ఎలాంటి కిరీటం ఇస్తారంట అనుకుంటే శివారికి వెళ్తే శివరికి ఏమైపోద్ది? అక్కడ ఏమైపోద్ది? అక్కడ చాలా నిరుత్సాహము. ఒకసారి మీకు చెప్పినట్టుగా ఉన్నాను ప్రియులరా. ఏలియా ఎక్కడ ఆయన ఉండి దేవుని భయానికి దాగి ఉంటాడు? బదిరి వృక్షం కింద దాగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బదిరి వృక్షం దేనికి సాదృశ్యం అంటే నిరుత్సాహానికి సాదృశ్యం. నిరుత్సాహానికి సాదృశ్యం. నిరుత్సాహపడవలసి పరిస్థితి వస్తుంది. ఈ కిరీటం వస్తుందేమో, జీవ కిరీటం వస్తుందేమో, ఇదిగో నాకు ఇంకా ఏవేవో కిరీటాలు, అక్షయ కిరీటం వస్తుందేమో, లేకపోతే ఇదిగో అని అనుకుంటాము. వస్తుంది అనుకున్నాను రా, కానీ రాలేదురా. నిరుత్సాహపడవలసి పరిస్థితి వస్తుంది. ఎప్పుడు తెలుసా? ఈ దేహముతో చేసిన ప్రతి అవి మంచి క్రియలైనా చెడ్డవైనా సరే చూసుకోండి, అక్కడ దొరికిపోతాం. అందుకే ఈరోజు పశ్చాత్తాపపడండి. ఈరోజు పశ్చాత్తాపపడండి. ప్రభా నిజమే, ఎన్నో దినాలుగా వాక్యం వింటున్నాను, నా జీవితంలో మార్పు లేదు, నా చూపుల్లో మార్పు లేదు, నా మాటల్లో మార్పు లేదు, నా క్రియల్లో మార్పు లేదయ్యా అని పశ్చాత్తాపపడి నీవు రైట్ చేసుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తంను తిని త్రాగితే పరిశుద్ధపరచబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేహంతో చేసేవేవైనా సరే, దొంగతనమా, అక్రమమా, వ్యభిచారమా, ఇంకా ఏవైనా సరే అటు దేహంతో చేస్తే. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, ఎవరో పెన్ను దొరుకుతుంది, ఎవరు డబ్బులో దొరుకుతాయి, అవి నీవి కానప్పుడు ఇచ్చేసేయాలి. ఇంకా రీఓపెనింగ్కి వెళ్ళిపోతారు, రే మాట్లాడకండి. ఎవరి క్రియలు వారివే, వారికి జీతం ఉంటుంది. అందుకే దీవించబడాలంటే, అందరు చెప్పండి, దీవించబడాలంటే, పక్కనున్న వారి సెకండ్ ఇచ్చి చెప్పండి, దీవించబడాలంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఏం విడిచిపెట్టాలి? నీకు ఇష్టమైనవి విడిచిపెట్టాలి. నీకు ఇష్టమైనవేటి? నీకు ఇష్టమైన వేటిరా? హలో, ఏంటిరా సునీలు, నీకు ఇష్టమైనది ఏంటి? నీకు ఇష్టమైనవి మొదటిది విడిచిపెట్టాలా?
దేవునికి ఇష్టమైనవి కూడా విడిచిపెట్టాలి. అప్పుడే నీకు ఇష్టమైనది ఏంటి చెప్పండి? గాబ్రియల్, నీకు ఇష్టమైనది మీ శరీరమేరా. అది కూడా తెలియదు, భక్తి చేసేస్తున్నాం మనం. ఈ శరీరాన్ని కూడా లెక్క చేయకూడదు, ఈ అందాన్ని కూడా. అప్పుడే దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమించకూడదు, దేవుణ్ణి ఒక్కడే ఎక్కువ ప్రేమించాలి. అందుకే నీ పూర్ణ బలంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను యెహోవాను ప్రేమింపవలెను. ఒక్క ఆజ్ఞైన కంఠస్థం చేస్తున్నారా? ప్రియులారా, గమనించండి. ఈ దేహముతో చేసేవి, ఈ శరీరంతో చేసేవి ఏవైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల మనకు కనబడిపోతాయి. సుట్ట తాగేవా, బీడి తాగేవా, పోట్లాడేవా, దొంగతనం చేసావా, అక్రమం చేసావా, క్రీస్తు న్యాయపీఠం ఎదుటాల నిలబడిపోతే అక్కడ కనబడిపోతాయి. స్కానర్ ముందులాగా మనం స్కానింగ్ చేస్తే ఎట్లయితే అయిపోతామో మనకు అలా కనిపడిపోతుంది అక్కడ. అందుకే మీ దేహముతో ఏమి చేసి ఉన్నారు? లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ దేహంతో ఏం చేశావు? నీ దేహంతో నువ్వేం చేశావు? ఒకసారి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ దేహముతో, నీ కన్నుతో సినిమాలు చూడట్లేదా? బూతులు మాట్లాడట్లేదా? అటు ఇటు చూడట్లేదా? ఎవరు మాట్లాడవద్దు. అరే పిల్లలు, సిట్ రైట్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. నీ దేహముతో జరిగించినవి ఏవైనా, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, క్షమాపణ కోరుకుందాం, క్షమించుమని అడుగుదాం. కుర్చీ రేదు, మోకరించదురు గడక, పర్వహిలే మోకరించదు. ఏవి నిహ ఇచ్చివా, లగేత ఇచ్చివా, మహాపురు నోకిత మారేమా పిహినో. దీవించబడాలంటే నువ్వు విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబులను విడిచిపెట్టాలి. అప్పుడే నీవు పరిశుద్ధపరచబడతావు, అప్పుడే పరిశుద్ధ దేవుని నీవు కనుక్కోగలుగుతావు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనునని దేవుని వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. నీ హృదయములోనికి దేవుని పిలువు, ప్రభుని పిలువు. నీ హృదయములోనికి బూతు మాటలు మాట్లాడుతున్నావు, దొంగ మాటలు మాట్లాడుతున్నావు, గీర మాటలు మాట్లాడుతున్నావు, కోపపు మాటలు మాట్లాడుతున్నావు. నీ దేహముతో జరిగించినది అది మంచిదైనా చెడ్డదైనా ఒకసారి ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి కాస్త బిగ్గరగా అవును ప్రభువా, అవునయ్యా అని, అవునయ్యా అని. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. షబరబ దురలరమ షందలర రికలరబ షబరబరబరబ. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు మీరుండి నడిపించారు, అందును బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మరింతగా మా ప్రభా, నీ బిడ్డలు ఎవరు అనారోగ్యంగా ఉండడానికి వీల్లేదు, ఎవరు బలహీనంగా ఉండడానికి వీల్లేదు, ఎవరు బద్ధకంగా ఉండడానికి వీల్లేదు, ఎవరు సోమరిగా ఉండడానికి వీల్లేదు, ఎవరు పాపమును మోసుకొని పోవడానికి వీల్లేదు ప్రభువా. ఓ పాపము నిన్ను పట్టుకొనునని సంగమ కాండములు మీరు తెలియచేశారు ప్రభువా. ఏ పాపముని బిడ్డలకు ఏలుబడి చేయకుండానట్లుగా మీరు సహాయం చేయండి రాబా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, జీవించున్నవన్న పేరు మాత్రము కానీ నువ్వు మృతుడవే అని మీరు తెలియచేసినట్లుగా, క్రైస్తవుడని పేరు మాత్రమే కానీ, బాప్తిసం పొందుకున్నవన్న పేరు మాత్రమే కానీ, ఇదిగో ప్రభు బల సంస్కారారాధన తీసుకుంటామన్న పేరు మాత్రమే కానీ మార్పు లేదు. కోపములు, పగలు, పంతాలు, అసూయ, ద్వేషాలు, కక్షలతోనే దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు స్వామి, నీకు వందనాలయ్యా. నువ్వు పరిశుద్ధుడవు నాయనా, నీ చిత్తమే పరిశుద్ధతనగా నీ చిత్తమయ్యా.